వెల్కమ్ టు జర్నలిస్ట్ టుడే న్యూస్. మధ్యమడుగులోనే శ్రీ సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం ఎంపీ పోరికే బలరాం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. మధ్యమడుగు చైర్మన్ రాములు, ప్రధాన అర్చకులు ఆలయ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సేవాలాల్ మహాపుణ్యక్షేత్రంతో పాటు విగ్రహ ప్రతిష్టకు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని మహబూబ్ నగర్, నల్గొండ, ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాల అటవీ ప్రాంతంలో సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ పుణ్యక్షేత్రం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా వారు 2 రోజుల క్రితం బంజారా భవన్లో వారు ప్రకటించిన ఆ మాటకు నిలబెట్టుకునే క్రమంలో నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శిగా మధ్యమడుగుకు వచ్చి మన పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని సమీపంలో ఉన్న 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా బంజారా సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎటువంటి అభివృద్ధిని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా మనకు మన యొక్క బంజారా సోదరులు, ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి పరిశీలించి తర్వాత హైదరాబాదులో వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసి వారి దగ్గరికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించడము, ఈ ప్రాంతాన్ని పరిశీలించడము, మీ అందరితో మాట్లాడడము, ఇక్కడ స్థానికులుగా అదేవిధంగా బంజారాసు వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతున్నాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన ప్రకారము ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఈ 20 ఎకరాల స్థలంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా చేయవలసిన అభివృద్ధి మీద అత్యంత త్వరలో, అంటే ఒక 10 రోజుల లోపలనే ప్రణాళికను సిద్ధం చేసి వారు ముందుకు తీసుకెళ్ళి తర్వాత వారు దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని వారు బహిరంగంగా వారు ప్రకటన చేస్తారని అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను.